అమ్మకి బాగా నేను హెల్ప్ఫుల్గా ఉండే అన్నయ్య వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళండి. అందుకని అన్నీ ఎక్కువ అమ్మకి నాకు ఎక్కువ బజార్కి వెళ్ళడం కానీ చేయడం కానీ. అన్నయ్య వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిపోయారు ఒక ఏజ్ తర్వాత. నేను కొంచెం పెద్ద అయ్యాను కదా, అప్పుడు అమ్మకి అన్నీ హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని. బ్యాంక్ పనులు కానీ ఇది నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటికి నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు బిడ్డలు పెట్టుకుని నువ్వే ఉండాలి ఆమె అలా చెప్పారండి. చాలా టఫ్గా చెప్పారు. బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉండొద్దు, నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండొద్దు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాట్లాడి. నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే అందరి నుంచి నేను ఏదో సెపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ అది వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని షీ సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్. ఎవరు నో అన్నా ఎస్ అన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టుకు అనుకోకు, నేనున్నాను నీకు. నాకు ఇచ్చిన సలహా ఏం లేదు. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం. కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్, అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నాం. నాగబాబు కంపెనీ అమ్మకి ఎంత ఇష్టం అండి. మా కంపెనీలో పెద్ద నవ్వదు కానీ రిలాక్స్ అవ్వదు, కానీ నాగబాబు కనబడితే నవ్వు. అందులో అత్యంత క్లోజ్ తనే. అది చెప్పే కదా వాడు ముద్దు పెట్టుకుంటు దగ్గర లాగా